హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ అనేది ఏ రకంగా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే రేషన్ కార్డులు ఆయా జిల్లాల వారికి ఎంతమందికి వచ్చాయి ఏందనే లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు అయితే కొంతమందికేమో పెండింగ్ స్టేటస్‌లో పెడుతుంది. కొంతమందికేమో డీఎస్ఓ స్టేటస్‌లో, కొంతమంది రిజెక్ట్ అవుతుందనమాట. కొంతమందికి అప్రూవల్ అయిందనమాట. ఇక మనకు ఈ స్టాటస్‌లో ఉంటేనే మాత్రం మనకు ఏదైతే మన కార్డ్ అనేది వస్తుందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. క్లియర్‌గా ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఇందులో వచ్చేసి మనకు మీ సేవా నంబర్ మనం అప్లై చేసినప్పుడు వస్తుంది. దాని తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్, లేదంటే యూఐడీ ద్వారా కూడా, అంటే ఆధార్ కార్డ్ ద్వారా కూడా మనం మన స్టాటస్ అప్రూవ్ అయిందా, లేదంటే రేషన్ కార్డ్ వస్తుందా, రిజెక్ట్ అవుతుందా, ఈ వివరాలు అనేది తెలుసుకోవచ్చనమాట. ఇక వీడియో చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందు వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ తాజా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వారికి కూడా అర్థమవుతుంది, తెలుసుకుంటారనమాట. కేవలం మన ఫోన్లో ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట. నేను ఇక్కడ ఆధార్ కార్డ్ సంబంధించి నెంబర్తో అయితే మా జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ జిల్లా అయితే సెలెక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ చూసుకోవచ్చండి, కార్డ్ అనేది రిజెక్ట్ అయిందా, లేదంటే బ్లర్ మన కార్డ్ అనేది రిజెక్ట్ అయిందా, పెండింగ్లో ఉందా అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి ఇక్కడ ఏదైతే మెంబర్స్ ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. రిజెక్ట్ అయితే మాత్రం ఇక్కడ మనకు రిజెక్ట్ రీజన్స్ అని చెప్పేసి, ఒకవేళ అప్రూవ్ అయితే స్టాటస్ పైన ఇక్కడ అప్రూవ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో వారికి రేషన్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. ఇది మనం ఈజీగా మనం మొబైల్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. అసలు రేషన్ కార్డ్ అనేది కొత్త ఎలా ఉంటాయి ఏందని చెప్పేసి మనకు అడుగుతున్నారు అనమాట. రేషన్ కార్డ్ అనేది ఈ రకంగా అయితే ఉండబోతుంది అనమాట. సో ఈ కలర్స్ ఈ విధంగా అయితే ఉండబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరిలో 14 కార్డులు అయితే అందిస్తారు. తర్వాత 3 లక్షల కార్డులు అయితే ఒకేసారి అయితే అందించబోతున్నారండి.